హాయ్ గైస్, వెల్కమ్ టు ది నెక్స్ట్ మైల్ విత్ శ్రావణ్. నేను లాస్ట్ వీడియో చెప్పినట్టు ఈ వీడియో మనం డిఏ గురించి చూద్దాం. డిఏ యొక్క క్వాలిఫికేషన్ కట్ ఆఫ్ ఎంత ఉంటుంది, డిఏ యొక్క మార్క్స్ వర్సెస్ స్కోర్ వర్సెస్ ర్యాంక్ అనాలిసిస్ ఏంటి, అండ్ మినిమం మార్క్స్ ఎంత తెచ్చుకోవాలి మనం గేట్ డిఏలో, సో దట్ మనకి ఐఐటీస్లో, ఎన్ఎన్టీస్లో, ట్రిపుల్ ఐటీస్లో సీట్ వస్తుంది అనేది ఈ వీడియోలో చూద్దాం. ఓకేనా. ఫస్ట్ వచ్చేసి గేట్ డిఏ క్వాలిఫికేషన్ కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు. సో గేట్ డిఏ అనేది ఈ ఇయర్ కంటే ముందు ఓన్లీ 2 టైమ్స్ జరిగిందనమాట. 2024లో, 2025లో. 2024లో ఐఐఎస్సి బెంగళూరు క్వశ్చన్ పేపర్ ఇచ్చింది. 2025లో ఐఐటి రూర్కీ ఇచ్చింది. 2024 కొంచెం చాలా ఈజీగా వచ్చిందన్నమాట పేపర్, అందుకని మీకు కట్ ఆఫ్స్ అనేవి కొంచెం ఎక్కువ ఉన్నాయి. సో 2024లో కట్ ఆఫ్ వచ్చేసి 37.1 ఉంది, చాలా హై. 2025లో 29కి వచ్చింది కట్ ఆఫ్. ఓకేనా. ఓబీసీ ఈడబ్ల్యూఎస్కి 33.3, 26.1, ఎస్సీ ఎస్టీకి 24.7, 19.3. సేఫ్ స్కోర్ వచ్చేసి 28 నుంచి 33 తెచ్చుకుంటే మీకు డిఏలో మీరు క్వాలిఫై అవుతారు. సో గేట్ క్వాలిఫై అవ్వడం వల్ల వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే, గేట్ మీరు క్వాలిఫై అయితేనే మీకు స్టైపెండ్ అనేది వస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఎంటెక్ కానీ ఎంటెక్ రీసెర్చ్కి కానీ మీరు 28 నుంచి 33 మార్క్స్ తెచ్చుకొని మీరు క్వాలిఫై అయితేనే మినిమం, అప్పుడు కానీ మీకు ఆ 12,400 స్టైపెండ్ అనేది రాదనమాట గవర్నమెంట్ నుంచి. అలాగే మీరు పిహెచ్డీ జాయిన్ అవుతుంటే 37,400 అనేది స్టైపెండ్ కదా, మీరు గేట్ క్వాలిఫై అయితేనే ఆ స్టైపెండ్ అనేది మీకు వస్తుంది, లేకపోతే స్టైపెండ్ అనేది రాదు. ఓకేనా. సో ఇప్పుడు మనం గేట్ మార్క్స్ వర్సెస్ ర్యాంక్స్ వర్సెస్ స్కోర్ చూద్దాం ఫర్ డిఏ, డేటా సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి మార్క్స్ వర్సెస్ ర్యాంక్స్ వర్సెస్ స్కోర్. సో ఎక్కువ డేటా అవైలబుల్గా లేదనమాట, ఎందుకంటే లాస్ట్ 2 ఇయర్స్గానే జరిగింది పేపర్. లాస్ట్ ఇయర్ అనాలిసిస్ చేద్దాం అనుకున్నాను. సో నేనేం చేశానంటే రెడ్డిట్ నుంచి కొంచెం డేటా తీసుకున్నాను. సో రెడ్డిట్ అనేది మీరు కూడా డిఏకి ఎక్కువ లేదు కాబట్టి, సో మీరు కూడా రెడ్డిట్ యూస్ చేసుకోవచ్చు డిఏ రిలేటెడ్ కాంటెంట్ కొంచెం చూడడానికి, కట్ ఆఫ్స్ చూడడానికి వాటికి. సో సో అసలు రెడ్డిట్ అనేది మీకు తెలియకపోతే, రెడ్డిట్ అనేది ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామే, బట్ మీ ఐడెంటిటీ అనేది మీరు చూపించరు అనమాట. చూపించకుండా మీరు కొన్ని కమ్యూనిటీస్లో చేరతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది గేట్ కమ్యూనిటీ అనమాట. దీంట్లో గేట్ స్టూడెంట్స్ అందరు కలిసి కట్ ఆఫ్స్ ఏంటి, కౌన్సిలింగ్ అప్పుడు బాగా హెల్ప్ అవుతుంది ఇది. సో మీరు రెడ్డిట్ నుంచి హెల్ప్ తీసుకోవచ్చు గేట్ డిఏకి, ఎందుకంటే రిసోర్సెస్ బయట అంత ఎక్కువ అవైలబుల్ లేవు కాబట్టి. సో నేను కూడా ఈ రిసోర్సెస్ నుంచి కొంత ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయడానికి ట్రై చేశాను. సో ఇవి స్టూడెంట్స్ యొక్క మార్క్స్, ఇది 2025 డేటా. ఇవి స్టూడెంట్ యొక్క మార్క్స్, వాళ్ళ గేట్ స్కోర్స్ అండ్ వాళ్ళకు వచ్చిన ర్యాంక్స్ అనమాట. ఓకేనా. సో 65.67 స్కోర్ వచ్చేసి 780, ర్యాంక్ వచ్చేసి 121. సో ఈ రేంజెస్లో ఉన్నాయి. 62 మార్క్స్కి ర్యాంక్ 170 వచ్చింది. 59 మార్క్స్కి స్కోర్ 710, ర్యాంక్ 244. 49 వస్తే ర్యాంక్ 877, గేట్ స్కోర్ 585. సో ఇంకా 31 మార్క్స్ అట్లా వస్తే స్కోర్ అనేది 377, ర్యాంక్ అనేది 6504. సో ఇలా ఉందన్నమాట. ఇప్పుడు అసలు నేను మినిమం ఎన్ని మార్క్స్ తెచ్చుకోవాలి ఫర్ ఐఐటీస్లో అడ్మిషన్ కానీ, ఎన్ఐటీస్లో అడ్మిషన్ కానీ, పిఎస్యూస్లో అడ్మిషన్ కానీ. సో నేను ఇంతకుముందు చెప్పినట్టు గేట్ డిఏలో ఆపర్చునిటీస్ అనేవి తక్కువ ఉంటాయి, ఎందుకంటే గేట్ డిఏ అనేది ఒక ఇంటర్ డిసిప్లినరీ బ్రాంచ్ లాగా. ఫర్ ఎగ్జాంపుల్ ఐఐటి మద్రాస్లో ఇప్పుడు మీకు డేటా సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే బ్రాంచ్ ఉందనుకోండి. ఇప్పుడు ఏ బ్రాంచ్ నుంచి గేట్ రాసిన వాళ్ళైనా, ఫర్ ఎగ్జాంపుల్ గేట్ సివిల్లో రాశారు, వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి డేటా సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో సీట్ తీసుకోవచ్చు. అది ఇంటర్ డిసిప్లినరీ బ్రాంచ్ అనమాట. ఏ గేట్ డిసిప్లిన్ రాసినా దాంట్లో సీట్ తీసుకోవచ్చు అనమాట. ఓకేనా. సో అందరూ దాన్ని కాంపీట్ అవుతారు కాబట్టి మీకు కొంచెం కష్టం అనమాట తెచ్చుకోవడం. సో కట్ ఆఫ్స్ అనేవి ఎక్కువ ఉంటాయి గేట్ డిఏకి. సో సీట్లు కూడా తక్కువ ఉంటాయి అనమాట. ఎక్స్క్లూజివ్ సీట్స్ అనేవి ఉండవు. గేట్ డిఏ రాస్తే ఎక్స్క్లూజివ్ సీట్స్ అనేవి ఉండవు. చాలా కొన్ని ఐఐటీస్లో మాత్రమే ఎక్స్క్లూజివ్గా ఉన్నాయి, అంటే ఓన్లీ డిఏ రాస్తేనే మీకు డేటా సైన్స్లో సీట్ వస్తుంది అనేవి చాలా కొన్ని ఐఐటీస్లోనే ఉన్నాయన్నమాట. సో మీరు డిఏలో మీకు అందుకే కొంచెం కాంపిటీషన్ తక్కువ, ఆపర్చునిటీస్ కూడా తక్కువ ఉంటాయి. సో మీరు కొంచెం బాగా రాయాలన్నమాట. అట్లీస్ట్ మీరు 1500, 1000 లోపు ర్యాంక్ తెచ్చుకుంటే తప్ప మంచి ఐఐటీస్లో మంచి బ్రాంచ్ అంటే డేటా సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దొరకడం అనేది చాలా కష్టం అనమాట. సో దాన్ని బట్టి మీరు చూసుకోవాలి. పిఎస్యూస్ అయితే నాకు తెలిసినంత వరకు ఒకే ఒక పిఎస్యూ యాక్సెప్ట్ చేస్తుంది. సో దాని గురించి కూడా అంత డేటా ఎక్కువ లేదు. సో పిఎస్యూస్లో నాకు తెలిసి మీరు ఎప్పటిలాగే ఒక 850 గేట్ స్కోర్ ఆ ఒక్కటి యాక్సెప్ట్ చేస్తుంది. నాకు తెలిసి 850 అలా ఉంటుంది దాని కట్ ఆఫ్. సో 850 దానికంటే ఎక్కువ తెచ్చుకోవడానికి ట్రై చేయాలి. ఇప్పుడు ఐఐఎస్సి బెంగళూరు ఫస్ట్ జనరేషన్ ఐఐఎస్సి బెంగళూరులో మీకు వచ్చేసి 905 అలా ఉంది. సో ఇది కొంచెం కంప్యూటర్ సైన్స్ కొంచెం ఒకటేలా ఉన్నాయి, అంత తేడా లేదు. సో
905 గేట్ స్కోర్ ఫస్ట్ జనరేషన్ ఐఐటీస్లో కావాలంటే మీకు లెస్ దాన్ 800 గేట్ స్కోర్ ఉంటేనే మీకు వస్తుంది అనమాట. అట్లీస్ట్ 800 నుంచి 900 లోపు ఉంటేనే మీకు ఫస్ట్ జనరేషన్ ఐఐటీస్లో సీట్ వస్తుంది. సెకండ్ జనరేషన్ ఐఐటీస్లో మీకు 750 నుంచి 800 మధ్యలో ఉండాలి. అప్పుడు కానీ మీకు సెకండ్ జనరేషన్ ఐఐటీస్లో సీట్ రాదు. ఫస్ట్ జనరేషన్ ఐఐటీస్లో మీకు సీట్ రావాలంటే 800 నుంచి 900 గేట్ స్కోర్ ఉండాలి. సెకండ్ జనరేషన్ ఐఐటీస్లో మీకు సీట్ రావాలంటే 750 లేకపోతే 745 నుంచి 800 మధ్యలో ఉంటే మీకు సెకండ్ జనరేషన్ ఐఐటీస్లో సీట్ వస్తుంది. థర్డ్ జనరేషన్ ఐఐటీస్ రిలేటివ్లీ న్యూయర్ కాబట్టి దీంట్లో మీకు 600 620 600 నుంచి అనుకుందాం, 600 నుంచి 745 మధ్యలో వస్తే 745 మధ్యలో వస్తే మీకు థర్డ్ జనరేషన్ ఐఐటీస్లో సీట్ రావడానికి స్కోప్ ఉందన్నమాట. సో మీరు ఇవి చూసుకొని దాన్ని బట్టి చూసుకోవచ్చు. మీకు ఇప్పుడు నేను 800 నుంచి 900 వస్తే ఫస్ట్ జనరేషన్లో సీట్ వచ్చింది అనుకున్నాను. 800 నుంచి 900 గేట్ స్కోర్ అంటే అసలు మీరు ఇంకా 100 లోపు తెచ్చుకోవాలన్నమాట ర్యాంక్. 100-200 లోపు తెచ్చుకుంటే కానీ మీకు ఫస్ట్ అట్లీస్ట్ ఈ ఐఐటి బాంబే, ఢిల్లీ, మెడ్రాస్, కాన్పూర్, ఖరగ్పూర్ వీటిలో రావాలంటే మీకు 200 లోపు అన్న ర్యాంక్ ఉండాలి. ఇంకా మిగిలిన వాటికి అట్లీస్ట్ 300-400 మ్యాక్సిమం 1000 లోపు తెచ్చుకోవాలి మీరు. ఇక్కడైతే మీకు ఫస్ట్ జనరేషన్ ఐఐటీస్లో 500 లోపు తెచ్చుకోవాలి. 500 నుంచి 1000 వస్తే మీకు సెకండ్ జనరేషన్, థర్డ్ జనరేషన్ ఐఐటీస్లో సీట్ వచ్చింది. థర్డ్ జనరేషన్లో మ్యాక్సిమం ఇంకా మీరు 1500 ర్యాంక్ దాకా వస్తుంది. ఇంకా దానికి మించి కష్టం అనమాట. ఇంకా మీరు 1500 లోపు తెచ్చుకోవాలి ర్యాంక్. డేటా సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో మీకు సీట్ రావాలంటే. టాప్ 7 ఎన్ఐటీస్లో కూడా కొంచెం కష్టంగానే ఉంటుంది. సో టాప్ 7 ఎన్ఐటీస్లో కూడా మీరు థర్డ్ జనరేషన్ ఐఐటీస్ అంత తెచ్చుకుంటే సరిపోద్ది. థర్డ్ జనరేషన్ ఐఐటీస్ అంత అంటే అప్రాక్సిమేట్లీ మీరు ఒక 650 నుంచి 700 మధ్యలో అన్న తెచ్చుకోవాలి. అంటే 1000 నుంచి 1500 ర్యాంక్ మధ్యలో తెచ్చుకుంటే కానీ మీకు సీట్ అనేది రాదు టాప్ 7 ఎన్ఐటీస్లో అయినా. ట్రిపుల్ ఐటీస్లో అయితే మీకు కొంచెం తక్కువ ఉంటుంది రిలేటివ్గా కట్ ఆఫ్. సో టాప్ 3 ట్రిపుల్ ఐటీస్ పెట్టాను. ఇక్కడ ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ ఎందుకు మెన్షన్ చేయలేదంటే ట్రిపుల్ ఐటీ హైదరాబాద్కి సపరేట్ ఎగ్జామ్ ఉంటుంది అనమాట. అది పీజీడబ్ల్యూ అంటారు. సో ఆ ఎగ్జామ్ గురించి నేను డీటెయిల్గా ఇంకొక వీడియో చేసి చెప్తాను. సో ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ అనేది గేట్ స్కోర్ కన్సిడర్ చేయదు. వాళ్ళు ఒక పర్టికులర్ ఎగ్జామ్ పీజీడబ్ల్యూ పెట్టుకొని మాత్రమే సీట్స్ అనేవి ఇస్తారనమాట. సో ఇక్కడ నేను పెట్టిన టాప్ 3 ట్రిపుల్ ఐటీస్లో బెంగళూరు, అలహాబాద్, గ్వాలియర్ ఉన్నాయి. సో ఇవి వాటి యొక్క కట్ ఆఫ్స్ అనమాట. సో 1500, 2000, 2500 మధ్యలో ర్యాంక్ వస్తే ఇంకా మీరు ట్రిపుల్ ఐటీస్ అనేది చూస్ చేసుకోవచ్చు. అట్లీస్ట్ అసలు నాకు ఐఐటీస్లోనే సీట్ కావాలి, లేకపోతే మంచి ఎన్ఐటీస్లో సీట్ కావాలంటే అట్లీస్ట్ మీ ర్యాంక్ అనేది 1500 లోపు ఉండాలి. 1500 లోపు ఉండాలంటే మీ ర్యాంక్ అట్లీస్ట్ మీరు పేపర్ డిఫికల్టీని బట్టి 60 నుంచి 70 మార్క్స్ మధ్యలో తెచ్చుకోవాలి. 55 నుంచి 70 మార్క్స్ మధ్యలో తెచ్చుకుంటే మీకు మంచి స్కోప్ ఉంటుంది. 60 to 70 అనుకోండి, అప్పుడు మీకు మంచి స్కోప్ ఉంటుంది అనమాట రావడానికి. సో ఇది గేట్ డిఏ యొక్క అనాలిసిస్. సో ఇది మినిమం మార్క్స్ మీరు తెచ్చుకోవాల్సింది. అండ్ మార్క్స్ వర్సెస్ ర్యాంక్స్ వర్సెస్ స్కోర్ అనాలిసిస్ చేసాం. అండ్ ఆల్సో గేట్ డిఏ క్వాలిఫికేషన్ కట్ ఆఫ్. అసలు మినిమం ఈ మార్క్స్ అంటే మీరు 28 నుంచి 33 అసలు క్వాలిఫై అయితే కానీ మీకు ర్యాంక్ కానీ స్కోర్ కానీ రాదనమాట. ఓకేనా, మీరు క్వాలిఫై అయితేనే మీకు ర్యాంక్ ఇస్తారు గేట్ వాళ్ళు. అండ్ ఆల్సో స్కోర్ వస్తుంది, లేకపోతే అసలు రాదు. అండ్ ఆల్సో మీరు క్వాలిఫై అయితేనే మీకు స్టైపెండ్ అనేది వస్తుంది అనమాట, లేకపోతే రాదు. సో ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అయింది అనుకుంటున్నాను. గేట్ డిఏ మొత్తం మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీ టార్గెట్ స్కోర్ ఏంటి మీరు అవన్నీ మీరు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీ డ్రీమ్ కాలేజ్ ఏంటి అది కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇంకా మీకు ఏం డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అయితే ది నెక్స్ట్ మైల్ విత్ శ్రావణ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.